నమస్తే అందరికి. నేను ఒక సైన్స్ టీచర్‌ని. హ్యాపీ టీచర్స్ డే. అండ్ ఈరోజు ఒక చిన్న మాట. ఒక టీచర్‌గా నాదొక చిన్న మాట ఏంటంటే, ఈ టీచర్ అనే ఉద్యోగం అంతరించిపోతదా అనే ఒక డౌట్ నాకు ఒక్కొక్కసారి వస్తూ ఉంటది. ఎందుకంటే, నాకు దాదాపుగా ఒక 20 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఈ ఫీల్డ్‌లోనే. నేను సిక్స్త్, సెవెంత్, ఎయిత్ పిల్లలకి సైన్స్ చెప్తా ఉంటాను. ఈ 20 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో దాదాపుగా పిల్లల్ని మనం అంటే చాలా క్లోజ్‌గా మనం వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు నేను వినేది ఏంటి అంటే, "నాన్న మీరేమవుతారు? అమ్మా ఏమవుతావు?" అని అడిగేటప్పుడు ఇంజినీర్ అవుతా, డాక్టర్ అవుతా, ఐఏఎస్ అవుతా, ఇంకా క్రికెటర్స్, సింగర్, జడ్జ్, వాట్ నాట్ ది సే ఎన్ నంబర్ ఆఫ్ థింగ్స్. ఇయన్నీ చెప్పేటప్పుడు నాకనిపిస్తది. ఆహ్, ఎవరైనా టీచర్ అవుతా అని అంటారేమో అని చూస్తా. ఈ 20 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో నేను హార్డ్‌లీ ఒక 3 ఆర్ 4 మెంబర్స్‌ని మాత్రమే చూసా. నేను టీచర్ అవుతానన్నోళ్ళు. మిగతా అంతా కూడా ఆహ్, నాకు ఎందుకు దీనికి రీజన్ ఏంటి అంటే నేను ఇన్‌స్పైర్ చేయలేకపోతున్నానా అని నా కో టీచర్స్‌ని కూడా అడుగుతా. ఎవరైనా పిల్లలు చెప్తున్నారు, "సార్ ఎందుకు చెప్తారు సార్? ఎవరైనా ఎందుకు చెప్తారు సార్?" సో, ఈ ఎందుకు చెప్తారు సార్ అనే దగ్గర నా ఆలోచన ఇంకొంచెం డెప్త్‌కెళ్ళి వెన్ ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్ ఎందుకు ఉండొచ్చు. ఎందుకు పిల్లలు టీచర్ అవ్వడానికి ముందుకు రావడం లేదు. విచ్ వి కాల్ ఇట్ యాస్ ఎ నోబెల్ ప్రొఫెషన్. మనం ఈరోజు ఆహ్, టీచర్స్ డే సందర్భంగా మనం రాసేవన్నీ కూడా రైటప్స్ అన్నీ అవే ఉంటాయి. నోబెల్ ప్రొఫెషన్ అని, ఇదని, అదని. మరి ఇంత నోబెల్ ప్రొఫెషన్ అయినప్పుడు, ఇంత గౌరవం ఉన్నప్పుడు, మరి ఇది అవ్వడానికి ఎందుకు అంత మొగ్గు చూపించడం లేదని చూస్తే, ఒక షాకింగ్ డీటెయిల్ ఏంటంటే, ఇండియాలోని ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా గవర్నమెంట్ కంట్రోల్‌లో ఉంటుంది. మెజారిటీ ఇట్ హ్యాపెన్స్ త్రూ ప్రైవేట్, కార్పొరేట్ సెక్టర్ ఏదైతే ఉందో, ప్రైవేట్ కంట్రోల్‌లో ఉంటది మనకి. పిల్లలు ఎంతమంది అయితే ప్రైవేట్ కాలేజెస్, స్కూల్స్ ఇవన్నీ ఇంటర్నేషనల్ స్కూల్స్. ఆటిలో కూడా మనం ఆ జీతాలు, జీతభత్యాలు ఇయన్నీ చూస్తే ఈరోజు ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీనో, లేకపోతే ఒక ఇంజినీరో, ఒక డాక్టరో సంపాదించే సంపాదనతో మనం కంపేర్ చేస్తే టీచర్‌ది కంపేర్ చేయడానికి కూడా అసలు ఆస్కారం లేదు. నా చుట్టుపక్కల ఉన్న కొన్ని స్కూల్స్ తాలూకా టీచర్స్‌కి ఈ మధ్యన ఎంత ఉండొచ్చు జీతం అని. నేను ఒక ఇంటర్నేషనల్ స్కూల్‌లో చేశా. అది జీతం అయితే ఆల్‌మోస్ట్ మంచి జీతం ఇచ్చారు. కానీ అలాంటి జీతం ఇచ్చే స్కూల్స్ చాలా తక్కువున్నాయి. ఆహ్, మరి ఈ దగ్గరలో ఉన్న ఈ చిన్న చిన్న కార్పొరేట్ స్కూల్స్ అని చెప్పుకున్న ఆటికి జీతాలు ఎంత ఉండొచ్చు అని అడిగితే ఏంటంటే షాకింగ్ 6, 7,000 రూపాయలు నెలకిచ్చే స్కూల్స్ కూడా ఉన్నాయి. సిక్స్త్, సెవెంత్, ఎయిత్ చెప్పే టీచర్లకి 6,000, 7,000, 8,000, 15,000 లోపల, 20,000, 10,000 లోపల కూడా ఇచ్చే స్కూల్స్ చాలానే ఉన్నాయి మన చుట్టూ. అదే వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఈరోజు పిల్లలు ఎవ్వరు కూడా ఇటువైపు టర్న్ అవ్వడానికి. పేరెంట్స్ గానీ, పిల్లలు గానీ. ఇయన్నీ చూసేటప్పుడు మనకి మంచి చదువు కావాలి. మా పిల్లలు మంచి ఇన్నోవేటర్స్ అవ్వాలి. లేకపోతే పెద్ద పెద్ద స్థితికెళ్ళాలని మనం అనుకుంటూ ఉంటాం. పెద్ద స్కూల్స్‌కి జాయిన్ చేస్తాం. కానీ అక్కడ మన టీచర్‌లెలా? టీచర్‌లు ఎక్కడి నుంచి వస్తారు? ఎవరు టీచర్ అవ్వాలని కూడా లేదు కదా! ఎందుకంటే జీతాలు ఇవ్వరు కదా! అంత మంచి గుర్తింపు లేదు కదా సొసైటీలో. ఎందుకంటే జీతం బట్టి వన్ ఆఫ్ ద మేజర్ యాస్పెక్ట్ అది కూడా. మనం ఎన్ని అనుకున్నప్పటికీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ టీచర్ గాని, ఆళ్ళ ఫ్యామిలీకి కార్‌లో తిప్పగలిగో, లేకపోతే ఒక ఇల్లు కట్టుకోగలిగే పరిస్థితికి అయితే పర్వాలేదు. ఎంతసేపు జీ ఆహ్, చాలీ చాలని జీతంతో ఆయన ఆహ్, బ్రతికే లాగడం కష్టంగా ఉంటే, ఇప్పుడు అతన్ని చూసి ఎవరు ఇన్‌స్పైర్ అవుతారు? సో, అలాంటి రోజుల్లో మనం ఉన్నప్పుడు హ్మ్. నాకనిపించింది. ఎ ఎ ఎంత అసలు మిగిలినోళ్ళది ఎంత? ఒక 1,00,000, 1,50,000 రూపాయలు ఆళ్ళు సంపాదించుకుంటే అంతే ఎక్స్‌పీరియన్స్‌తో ఈళ్ళింకా 20, 25,000 సంపాదించుకోవడం చాలా కష్టం. మరలా దీనిలో మీకొక కథ చెప్తా. ఏంటంటే ఒక ఫార్మర్ ఉంటారు. ఆయన చాలా వైస్ మ్యాన్. పెద్దాయన ఏం చేస్తాడంటే వాటర్ మిలన్ క్రాప్ ఉంటది. ఆ వాటర్ మిలన్ క్రాప్ ఫీల్డ్ అంతా ఏసిన తర్వాత ఏవైతే పెద్దవొస్తాయో, పెద్ద పెద్ద వాటర్ మిలన్స్ వస్తాయో అవన్నిటిని సెలెక్ట్ చేసి, తీసుకొచ్చి వీధిలో ఆ ఊర్లో ఉండే పిల్లలందరిని ఆయన పిలిచి ఇన్వైట్ చేసి హి విల్ ఆస్క్ దెమ్ టు ఈట్ ఇట్. హావ్ దట్ వాటర్ మిలన్. ఆ వాటర్ మిలన్ మీరు తీసుకోండి, తినండి. తినేటప్పుడు మీరు చేయవలసిన వర్క్ ఏంటంటే చిన్న చిన్న బౌల్స్ లోపల ఈ సీడ్స్ అన్నిటిని అటు ఇటు జల్లీకుండా దీనిలో పడేయండి. దీనిలో కలెక్ట్ చేయండి అని చెప్పి అరిగిస్తారు. ఇట్స్ ద స్టోరీ ఈస్ గోయింగ్ వెల్. ఆ ఫార్మర్ మంచి ప్రాఫిట్స్‌తో ఎవ్రీ టైమ్ హి ఈస్ గెట్టింగ్ ఎ గుడ్ హార్వెస్ట్. ప్రతిసారి మంచి పంట ఆయన చేతికి రావడం, ఇలా చేయడం మంచి అదొక ట్రెడిషన్ కింద వెళ్తూ ఉంది. ఇప్పుడు ఈ పాసెస్ ఇవి. పెద్దాయన వయసు మూలంగా అతను చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆళ్ళ అబ్బాయి.
ఆళ్ళ అబ్బాయి హయాంలోకి ఎప్పుడైతే వచ్చిందో ఏం చేస్తాడంటే, నాన్న పిచ్చోడు ఆ మంచి మంచి ఫ్రూట్స్ అన్నీ పిల్లలకి పిలిచిచ్చాడు. ఇప్పుడు నేనేం చేస్తాను చూడండి, ఇంకా డబుల్ ప్రాఫిట్ తెస్తా అని చెప్పి హీ సెల్స్ దోస్ ఫ్రూట్స్. ఆ పెద్ద పెద్ద ఫ్రూట్స్ ఏవైతే వచ్చాయో ఫీల్డ్‌లో ఫస్ట్ అమ్మేస్తాడు. అతను చిన్న చిన్నవన్నీ అమ్ముతాడు. ఫస్ట్ టైం మంచి ప్రాఫిట్ వస్తది. ఆళ్ళ డ్యాడీకి వచ్చిన ప్రాఫిట్ కన్నా ఎక్కువొస్తది. చెప్తాడు అందరికి. మా నాన్న తెలియక ఇలాగ అమ్మేసాడు. నేనైతే చూడండి ఎలా ప్రాఫిట్ తెచ్చాను అని. ఓకే. వెల్ అండ్ గుడ్. ఇది ప్రజలు కూడా నిజమే అనుకుంటారు. కానీ నెక్స్ట్ క్రాప్ ఎయడానికి మరి సీడ్స్ కావాలి కదా! ఇది అయిపోయింది. అక్కడ మిగిలి తగిలి ఉన్న ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటి నుంచి సీడ్స్ కలెక్ట్ చేస్తాడు. కలెక్ట్ చేసి ఏస్తాడు. నెక్స్ట్ జనరేషన్ మళ్ళీ వచ్చేటప్పటికి క్రాప్ వచ్చేటప్పటికి ఈయన ఎక్స్‌పెక్ట్ చేస్తాడు పెద్దవి మళ్ళీ వస్తే అమ్ముదామని. పెద్దవేం రావు. అన్నీ చిన్న చిన్నవి మోడరేట్ సైజ్ వస్తాయి. ఆ నెక్స్ట్ టైం మళ్ళీ ఈటిలో మళ్ళీ ఏంచి అలాగే చేస్తాడు. నెక్స్ట్ క్రాప్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇంతంత అంటే కోకోనట్ సైజులో అయిపోతాయి. వాటర్ మిలన్స్ అంతంత సైజువి మన కొబ్బరికాయ ఒలిస్తే వచ్చిన సైజుకి అయిపోతాయి. ఇప్పుడు ఎవరు కొనుక్కుంటారు ఇంకా? అంటే దానికి ఇంక డిమాండ్ లేని పరిస్థితికి వెళ్ళిపోతుంది. సో ఈరోజు మన ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మనం ఇలాంటి కథే చూస్తున్నాం. మంచి సీడ్స్ మనకు కావాలి. దేనికి? టీచర్లు అవ్వడానికి. మంచి సీడ్ కానీ వస్తే ఇక్కడ పడితే టీచర్‌గా పడితే మంచి వాళ్ళు క్రీమ్ ఎవరైతే ఉన్నారో ఆ పొటెన్షియల్ ఎవరికైతే ఉందో అలాంటి వాళ్ళు మనకి దీనిలోకొస్తే వి కెన్ అట్రాక్ట్ దెమ్ విత్ ఎ గుడ్ ప్యాకేజ్, విత్ గుడ్ కాంపెన్సేషన్, గుడ్ రికగ్నిషన్ ఇయన్నీ ఇవ్వగలిగితే మన ఫ్యూచర్ జనరేషన్స్ బ్రైట్‌గా ఉంటాయి. అంతేగాని మనం ఈ ఒక్క రోజు టీచర్స్ డే ఒక్కరోజు మనం 100 పోస్టులు కాదు, 1000 పోస్టులు కాదు, 1,00,000 పోస్టులు పెట్టినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. దట్ ఈస్ ఆనరింగ్ దెమ్. ఇఫ్ వీ హ్యావ్ టు ఆనర్ ద టీచర్స్, ఇఫ్ వీ వాంట్ బెటర్ టీచర్స్ ఫర్ అవర్ కంట్రీ, మన కంట్రీ మంచివి చేయాలి అనుకుంటే మన మంచి సీడ్స్‌ని మంచి నేలలో మంచి టైంకి ఎయ్యాలి. అలా కాకపోతే ఆ సీడ్స్ అన్నీ కూడా దే విల్ బికమ్ ఇంజినీర్స్, దే విల్ సెల్ దెమ్‌సెల్వ్స్ యాస్ డాక్టర్స్, అదర్ కంట్రీస్ ఇలా వెళ్ళిపోయిన తర్వాత మన దేశానికి ఆ తగులు, మిగులు ఏదైతే ఉందో ఇంకేది అవకాశం లేకపోతే టీచర్ అవుతానని మనం వింటూ ఉంటాం. అలాంటి వాళ్ళు టీచర్స్ అవుతారు. అయినాక మన పిల్లలకి ప్రాపర్ ఎడ్యుకేషన్ రాదు. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే. అంతరించిపోకుండా దయచేసి మనందరం కాపాడడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.